రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదోన్నతులపై వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కు పంపిన విషయం తెలిసి ఎలా చేపడతారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను ప్రశ్నించింది. ఇది కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. టెట్ కు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందున రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికే వివాదాన్ని పంపిన విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని ప్రశ్నించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్లో అర్హత సాధించని ఎస్జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి టెట్ తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించారని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా వీటిని సవాల్ చేస్తూ 52 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది రాజశేఖర్ టెట్ అర్హత లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. అయితే అభ్యర్థులు 1995 నుంచి 2008 మధ్య ఎస్జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల తరపు న్యాయవాది ఎం రామ్ గోపాలరావు వాదించారు. కానీ ఎన్సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని తెలిపారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరన్నారు. అందువల్ల నోటిఫికేషన్ కు ముందు నియమితులైన వారికి టెట్ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు. ఇందులో 12వ నిబంధన ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోందని, తరువాత కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ తప్పనిసరని ఎప్పుడూ నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం పదోన్నతుల సమయంలో 2010కి ముందు నియమితులైన వారికి ఎన్సీటీఈ నోటిఫికేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ నిబంధనల్ని ప్రస్తుత పిటిషనర్లతో సహా ఎవరూ సవాల్ చేయలేదన్నారు. మరో పిటిషన్లో ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం పదోన్నతులు చేపట్టాలంటూ మరో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అప్పీలుపై విచారించి ధర్మాసనం ఈ నెల 14న వివాదాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం జరగాలన్న అంశాన్ని జీవో 36ను అమలు చేయాలన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం వెల్లడించాలని ఆదేశించింది. ఇవి సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయాన్ని ధర్మాసనం ముందు ప్రస్తావించిన ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో అప్పీల్ చేస్తున్నట్లు ప్రభుత్వానికి తెలియదన్నారు. ఎలాంటి కాపీల్ని అందజేయలేదని, కౌంటర్ కూడా దాఖలు చేయలేదన్నారు. కొంత సమయం ఇస్తే కోర్టుకొచ్చిన అధికారుల్ని వివరణ అడిగి చెబుతానన్నారు. దీంతో సంబంధిత అధికారిని పిలవాలని ధర్మాసనం ఆదేశించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన హాజరయ్యారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే ప్రక్రియ మొదలుపెట్టామని, ఇందులో టెట్ అర్హత లేని వారిని పరిగణలోకి తీసుకున్నామని చెప్పగా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసి వెనక్కి పంపిన విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని, తాజాగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ అప్పీళ్లపై విచారణను మూసేసింది. ఇప్పటికే ఇచ్చిన పదోన్నతుల ఉత్తర్వుల్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వానికి సూచించాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది.